చాలామంది బలహీనత అంటే బలం లేక నరాల వీక్నెస్ అని, తర్వాత కొంతమంది వీక్నెస్ అంటే మాకు చాలా నీరసంగా ఉంటుంది అని, సరిగా యాక్టివిటీగా పని చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతుంటారు. వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న చిట్కాలు చెప్తున్నా. మీరు రాత్రుల్లో అతిమధురం పాలలో కలుపుకొని తాగితే మంచి బలము, తర్వాత సరిగా బాగా నిద్ర పడుతుంది, మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఎంతో మీకు మేలు చేస్తుంది. అలాగే ఇక ఈ అతిబల చెట్టు ఉంది. ఈ అతిబల చెట్టు ఆ కర్రలు తీసుకొని సుమారుగా ఒక 5-6 కట్టెలు ఒక అడుగు పొడవున కట్టలు కట్టాలి, రాగి తీగితో చుట్టాలి. ఆ కట్టను బట్టి 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు వేడి చేస్తూ, పాలు వేడి చేస్తూ ఆ పాలల్లో ఈ కట్టతో కలపాలి. కలిపితే అది బాగా మసిలి పౌడర్ అయిపోతుంది పాలు. ఆ పౌడర్లో చక్కెర కలుపుకొని తినండి, మహాబలం. దాని పేరే అతిబల. కాబట్టి దాన్ని మించిన టానిక్ లేదు. ఇటువంటి పిల్లలు తినచ్చు, పెద్దలు అందరూ తినచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి చాలా తినవలసిన మూలికల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సింపుల్ ఇది, ఈ అతిబల అత పాలుని వేడి చేసి పౌడర్ చేసుకొని చక్కెర కలుపుకొని తినచ్చు. లేదా అతిమధురం, అది చెట్టే, మహా తీపుగా ఉంటుంది, అది తినచ్చు. లేదా దూసర తీగ, ఆ దూసర తీగ దాని పసరు దంచి దాన్ని పసరు చేస్తే ఒక 10 నిమిషాలు అది గడ్డ కట్టిపోతుంది. ఆ గడ్డని చక్కెర కలుపుకొని తినచ్చు. ఇలాంటి చాలా విషయాలు మీకు సింపుల్గా తింటే వీక్నెస్ ఉండదు, నరాల బలహీనత, మంచి బలం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మూలికల్లో ఇంకా కొన్ని అవకాశాలు మీకు చాలా ఉన్నాయి. ఈ అతిబలే కాకుండా ఇంకా కొన్ని మూలికలు చెప్తాను. ఆ మూలికల్లో మీరు ఏమి లేదు, అతిబల, అతిబల, మహాబల అనే ఈ 3 రకాలు ఉన్నాయి. దాని తర్వాత ఇది అతిమధురం. ఈ అతిమధురం చెట్టు మొత్తం తీపే, ఆ తీయగానే ఉంటుంది, దాంట్లో చక్కెర కలిపే అవసరం ఉండదు. అలాగా తర్వాత మేకమేయిని ఆకని చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా ఈ ఒంట్లో ఉన్నటువంటి జబ్బులన్నీ తీసేస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. మేకమేయిన ఆకు, అది మేక అన్ని చెట్లు తింటుంది కానీ ఆ ఆకుని తినదు. ఇటువంటి చెట్లు చాలా ఉన్నాయి. దానికి తర్వాత ఈ తంగేడు పూలు, ఆ పూలు పౌడర్ చేసుకొని ఆ పూలు వాడచ్చు. తర్వాత నేల తంగేడు అనే ఒక చెట్టు ఉంది, చిన్న కింద భూమి మీద ఉంటుంది తీగిలాగా, నేల తంగేడు. ఆ తంగేడు బాగా పౌడర్ చేసుకొని తింటే సర్వరోగ నివారణ, రోగాలకి పోవడమే కాకుండా మంచి బలము, నరాల సత్తువ, ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. ఎలాంటి రోగాలున్నా రోగాలు పోతాయి నేల తంగేడు. కాబట్టి ఇలాంటి మూలికలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అవి మరొకసారి చెప్తాను. ఇంతటితో ముగించుకోండి.